హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ కాలేజెస్లో ఎంత ఫీజు ఉంది, ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. మీకు తెలుసు కదా, ఏపీ డిగ్రీ అఫీషియల్ వెబ్సైట్ కౌన్సిలింగ్ది. దానిపైన క్లిక్ చేసినాక ఈ విధంగా మీరు డౌన్కి వస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీరు ఏ కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ కాలేజ్ గురించి తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అభ్యుదయ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం, ఈ 1056 కాలేజ్ కోడ్, ఇన్స్టిట్యూట్ కోడ్, ఈ కాలేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. చూడండి, మొత్తం డీటెయిల్స్ రావడం జరిగింది. 2002లో ఎస్టాబ్లిష్ అయింది. ప్రైవేట్ కాలేజ్ ఇది. సో బిఏ మీడియం కూడా ఉంది చూడండి, ఇంగ్లీష్ మీడియం, బిఏ హానర్స్ పొలిటికల్ సైన్స్. 30 సీట్స్ ఉన్నాయి. అయితే కన్వీనర్ అంటే కౌన్సిలింగ్లో 21 సీట్లు ఉన్నాయి. ఫీజు వచ్చేసి 11,000. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది 15,000 ఉంది. దేనికి? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్కి 15,000 ఉంది. ఇది నేను చూపించిన కాలేజ్. ఇంకా మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్, జస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళి మీరు ఏ కాలేజ్లో పెట్టుకోవాలనుకుంటున్నారు, ఆర్ మీరు ఏ కాలేజ్లో పెట్టుకున్నారు సీటు, ఈ విధంగా ఒక పేపర్ అయితే సెకండ్ పేపర్, ఈ విధంగా 1 or 3 పేపర్స్ ఉన్నాయి మొత్తము. అంటే నేను 10 మాత్రమే పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ షో 50 పెట్టుకుంటే 50 కాలేజ్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ రాజమండ్రి చెక్ చేస్తాం. ఈ కాలేజ్ వచ్చేసి 2003లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇక్కడ చూడండి, మొత్తం 60 సీట్లు ఉన్నాయి. బట్ 42 వచ్చేసి కౌన్సిలింగ్లో ఉంటాయి, మిగతా వచ్చేసి మనకు మేనేజ్మెంట్లో ఉంటాయి అన్నమాట. బీకామ్ హానర్స్కి 19,700 ఉంది. ఈ విధంగా మీకు ఏ గ్రూప్ కావాలనో, ఏ కాలేజ్ కావాలనో చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.